ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే మానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. ఏం చేస్తావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని ఇక్కడికి వచ్చావు. అయితే నేను విన్నది నిజమే అనమాట. ఈ మధ్య నువ్వు చేతబడులు కూడా చేస్తున్నావు బ్రో. ఎవరు చెప్పాడురా నీకు? మా అన్న సొరకాయ చెప్పాడు. అయితే మీ అన్నకే చెప్తున్నా, జాగ్రత్త వినవను. ఇంకొకసారి ఏం తెలియకుండా వీడియో చేశాడా, నెక్స్ట్ టైం మీ అన్న మీదే చేతబడి చేస్తాను చెప్పు. ఎంఎస్యు మోడల్ అంటారా బాబు. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూసి క్లిక్ చేశారు అనుకుంటున్నా, బట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. గైస్, నేను రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసా. ఆ షార్ట్ వీడియోకి 10k లైక్స్ టార్గెట్ ఇస్తే 10k లైక్స్ కంప్లీట్ చేసి చాలా వరకు ఫుల్ వీడియో అని కామెంట్స్ పెట్టారు. అందుకోసం ఈ వీడియో చేయడానికి కారణం. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్తా వినండి. 1 month బ్యాక్ నేను ఒకటి ఫుల్ వీడియో అప్లోడ్ చేసా. ఫుల్ వీడియోలో ఏంటంటే, వీళ్ళే ఒక ఛాలెంజ్ ఇచ్చారు నాకు 1v3 నేను ఆడినప్పుడు. ఈసారి ఏం జరిగిందంటే, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చాడు అతను. చూడండి ఆ పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి. ముగ్గురు కొట్టి వీడియో పెట్టిన వారా పోగా, ఇప్పుడు నలుగురు వస్తాం, నలుగురు కొట్టి చూపిరా పోగా. మీ గిల్లో తోపులు తురుములు ఉన్నాయంటే మీకు గిల్లో ఏ లేవని తోలుకొచ్చు. మా అంతా గెలిచి చూపిస్తే నీకు 50 నెంబర్ సప్లై చేస్తుంటే ఎరుకున్నా పడక వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చూసారు కదా గైస్ ఏం మాట్లాడారు. పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి మా గిల్డ్ కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈసారి నేను ఆడట్లా, మా గిల్డ్ మేట్ ఆడబోతున్నాడు. వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గైస్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే, కింద లైక్ బటన్ ఉంటుంది, కాస్త దాన్ని లైక్ చేసి అలానే దాని పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. మనం 100k కంప్లీట్ చేయాలి. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ డౌన్ వీడియో. గైస్ కమాన్ బ్రో, ఒకసారి వాడికి ఐడి ఇచ్చాడు, ఇక్కడ వాడికి రిక్వెస్ట్ పెట్టేస్తే వాడి సంగతి ఏంటో తెలుస్తా. మీరు వెయిట్, ఒకసారి వాడికి మెసేజ్ చేద్దాం, రిక్వెస్ట్ పెట్టాని. పెట్టా రిక్వెస్ట్. హలో హలో, ఫ్రెండ్స్ యాడ్ చేస్తున్నాడు. హలో హలో, ఏంటి బ్రో నీ బాధ అర్థం అవ్వట్లా? గర్భసంచలనం వస్తుందా? మొన్న ముగ్గురిని కొట్టి వీడియో పెట్టినావు కదా. అది నా ఇష్టం, నేను పెట్టుకుంటాను. ఓడిపోయావు కాబట్టి పెట్టుకున్నా. అరే ఎరుపుక, మేము ఇప్పుడు నలుగురు వస్తాం, కొట్టి నువ్వు ఓడిపోయినా గెలిచినా వీడియో పెట్టుకోరు, అప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు నేను నీతో ఆడాల్సిన అవసరం ఏంటి, నాకు అర్థం అవ్వట్లా. అరే నువ్వు మొన్న ముగ్గురు కొట్టినట్లు కాదురా, ఇప్పుడు మమ్మల్ని కొట్టు. అప్పుడు నువ్వు ప్లేయర్ స్క్వాడ్ కొట్టరా, ముగ్గురు కొట్టేది కదా, ఇప్పుడు నలుగురు వస్తాము. ఇప్పుడు నేను అది కాదు, ఇప్పుడు నేను నీ స్క్వాడ్ కొడితే నాకు వచ్చేది ఏముంది అర్థం కావట్లా. హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్. నెంబర్ సబ్స్క్రైబ్ చేస్తా. నీ 50 సబ్స్క్రైబర్స్ మడిచి. అరే నువ్వు గెలవలేవని చెప్పురా ఎరుపుక, నువ్వు గెలలేను ఆన్లైన్ అని చెప్పు. గైస్ ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు గైస్. ఇప్పుడు గిల్లో ఎవరున్నారు మంచా? గిల్లు ప్లేయర్ అన్నాడు, స్పీకింగ్ లోన్ వాళ్ళు పడుతున్నాడు, లోన్ ఉన్నాడు, హరియాన్ ఉన్నాడు, టెర్రర్ ఉన్నాడు. సరే సరే, అయితే 1v4 కదా. ఒకవేళ గెలిస్తే ఇంకొకసారి కానీ ఇట్లా వీడియో చేసి పెట్టావా, కుర్చీని మార్చబెట్టి ఇందాక వాడు ఎవడో పిల్లగా ఉగాది మాట్లాడుతున్నాడు. ఒకసారి వాడిని యాడ్ చేయి. నా పక్కనే ఉన్నాడు, కావాలంటే మాట్లాడతావా అంతో. హలో, ఏంటి బాబు చదువుకోవట్లేదా? ఇంట్లో చదవడానికి పంపించట్లేదు నేను. హలో బ్రో, నీకు అవల్ల అవుటర్ క్వశ్చన్ బ్రో. నువ్వు దమ్ముంటే మా స్క్వాడ్ వస్తావు, మా స్క్వాడ్ కొట్టు. మొన్న మా అన్న వాళ్ళు ఆడితే యూట్యూబ్ ఛానల్ లకి ఎట్లా పెడతావు బాట్. ఈ రోజు నేను కూడా ఆడుతున్నా, 4 నెంబర్ ఆడదాము. బాట్ ఇప్పుడు 4 నెంబర్ ఆడదాం రా. మా స్క్వాడ్ ని కొట్టి చెప్పి, ఇప్పుడు నువ్వు ఆ రోజు యూట్యూబ్ ఛానల్ లకి ఇడిచింది కాదు, మామ్ గెలిస్తే కూడా యూట్యూబ్ ఛానల్ లకి ఇడిసాలి చూడు. నువ్వు ఇడిస్తావు కదా బాట్. వాడికి మాట్లాడడానికి రావట్లేదు గైస్. ఒక్క సెకండ్ వచ్చా, వీడికి ఇంకా టైం వేస్ట్ చేయాలి తెలుసుకోవాలి. ఒక సెకండ్, నేను స్టీకింగ్ కి స్టీకింగ్ ఆన్లైన్ వచ్చాడు. వెయిట్, స్టీకి అచ్చా, స్టీకి రావట్లేదు బ్రో. స్టీక్ వెయిట్ 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 ఒక సెకండ్. హలో స్టీకి, చెప్పు. ఒకటి 1v4 మ్యాచ్ ఆడాలి, ఆడతావా? చూసుకుందాం. కమాన్ గైస్, రూమ్ క్రియేట్ చేసి యాడ్ చేద్దాం.
గైస్ ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి. నేను రూమ్ క్రియేట్ చేసి రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వచ్చాడు ఇంకొక అతను కూడా వచ్చాడు. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే 4 మెంబర్స్, ఆపోజిట్ చూసుకున్నట్టయితే స్టీకింగ్ ఒక్కడే, మొత్తం 4 పుష్ చేశారు బ్రో. అయ్యో కమాన్ స్టికీ, ఒక్కరు డౌన్ చేసినా చాలు. లవ్లీ 1 డౌన్. కమాన్. ఓ ఇద్దరు డౌన్ బ్రో. గైస్ ఇద్దరు డౌన్ చేశాడు, ఇంక ఇద్దరే ఉన్నారు ఆపోజిట్. వాడికి నెట్ పోయింది. కమాన్ ముగ్గురే అయిపోయారు బ్రో. లవ్లీ కనెక్ట్ అవ్వట్లా బ్రో, ఆపోజిట్ ఒక్కడే ఉన్నాడు ఇంకా. లవ్లీ స్కోర్ 1-0. ఏమన్నా ఆడుతున్నాడా చూద్దాం మచ్చా. ఆపోజిట్ వాళ్ళు కంబ్యాక్ ఇస్తారు లేదా. ఇక్కడ చూసుకున్నట్టయితే స్టీకింగ్ 1 రౌండ్ కొట్టాడు, ఫస్ట్ రౌండ్ ఫినిష్. చూద్దాం ఆపోజిట్ వాళ్ళు బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఓ ఓపీ 1 డౌన్. ఏంది బ్రో అంత సింపుల్ ఆ మచ్చా. కమర్షికి లవ్లీ బాల్ వేసుకోకుండా ప్యాక్ వేసుకోకుండా మెడికిట్ వేసుకుంటున్నాడు పిల్లోడు. అయ్యో అయిపోయాడు. షార్ట్ రేంజ్ లో కొట్టాడు మచ్చా ఉడిపెక్కర్తో. ముగ్గురు కొట్టి ఒకరి చేతిలో చచ్చిపోతే ఎట్లుంటది తెలుసా, చాలా బాధేస్తుంది మచ్చా. సమర్థికి చూసుకున్నట్టయితే లవ్లీ ఏమన్నా కొట్టాడు షార్ట్ రేంజ్ లో డెజెటికల్స్. కవర్ ఓ కొట్టిన ప్రతి ఒక్క రౌండ్ డెజెటికల్స్ అయిపోయాడు. కమర్ ఒక్కడే స్టేషన్ స్టీకింగ్ ఒక్కడే, ఆపోజిట్ ఎవరున్నారో తెలియదు. హెల్మెటా చూద్దాం బ్రో. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళు పుష్ చేస్తున్నారు. స్టీకింగ్ డెజర్టికల్ తాడుతున్నారు మళ్ళీ. బుల్లెట్ 5. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. కమర్షికి 1 డౌన్. ఓపీ ఏంది బ్రో, ఇద్దరు అయిపోయారు. కమర్ ఆఫ్లైన్ ప్లేయర్ రివ్యూ ఇస్తున్నారు. ఆఫ్లైన్ పోయినోడు కూడా ఇచ్చాటే బ్రో. అయింది బ్రో, నాకు వెయిట్ చేసి కొట్టాడు. గైస్ మీరు ఫుల్ వీడియో పెట్టని చెప్పిన దానికే పెడుతున్నా. మళ్ళీ మీరు ఫుల్ వీడియో కావాలి అని చాలా మెంబర్స్ అడిగారు, అందుకోసమే పెడుతున్నా ఇది. ఓకేనా, లేకపోతే నేను పెట్టాలని ఇష్టం లేదు, నాకు వీళ్ళకి రిప్లై ఇవ్వాలని ఇష్టం లేదు. మిమ్మల్ని కనుక్కుందామని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో పెట్టా, దాంట్లో అందరూ ఫుల్ వీడియో కావాలని చెప్పారు, అందుకోసమే. ఏంది బ్రో, అందుకోసమే ఫుల్ వీడియో పెడుతున్నా. ఓకేనా, యో ఓకే కమాన్ 1v2 అయిపోతుందిలే బ్రో. కొట్టేస్తాడు, ఈజీ కొట్టేస్తాడు. గైస్ కమాన్. ఓపీ అయిపోయింది, ఇంకా మామూలుగా ఆడట్లేదు బ్రో. అయ్యో కనెక్ట్ అవ్వట్లేదు వీడికి బాడీ. షార్ట్ రేంజ్ లో కొడుతున్నాడు బ్రో, మైండ్ పోతుంది మచ్చ. ఏమన్నా ఆడుతున్నాడు గేమ్ ప్లే. కమాన్ గైస్, ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 2-4 ఆపోజిట్ వాళ్ళు కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు బ్రో. వీడు ఏమన్నా ఆడుతున్నాడా? కమాన్ శ్రీకి చూద్దాం ఏమన్నా చేస్తాడేంటి. హలో బ్రో, ఎలా మచ్చా ఇది? కెప్టెన్ బ్రో, కమ్ బ్యాక్. ఓబీ 1 డౌన్. కమాన్ ఆడుతున్నాడు చూద్దా. కమాన్ చికెన్
హార్ట్ రేంజ్ లో కొడుతున్నాడు బ్రో, మైండ్ పోతుంది మరి. అయిపోతా స్టికి. ఫినిష్ 3-5 స్కోర్. గైస్ ఇప్పుడు వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళి మాట్లాడదాం, ఓకేనా? మీరు హెడ్ సెట్ పెట్టుకోవడం మర్చిపోకండి, ఓకే? హెడ్ సెట్ పెట్టుకోండి. కమాన్ మచ్చాస్, ఇందాక ఏదేదో మాట్లాడారు, ఇప్పుడు గ్రూప్ లోకి యాడ్ చేసి మా నాయనలు పని చెప్తాం. రారా రెడ్ బుల్లెట్ 5. హలో చెప్పు బ్రో. ఎవరి వాయిస్ చేంజ్ అయింది? ఇందాక మాట్లాడాను, అతను ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు బ్రో. ఏమైంది నాన్న? ఏమైందంటే ఫింగర్ ఆటం లేదు మరి. ఇంకా అదేనా? ఇంకేమైనా ఉందా? అదే బ్రో, నెట్ సరిగా రాలే. ఇంకా ఇంకా అంటే ఏమి ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఫోన్ హ్యాంగ్ అయ్యేటప్పుడు అలాంటప్పుడు పిక్నిక్ ఛాలెంజ్ చేసేవారు లౌడే బాల్. సబ్స్క్రైబర్లు ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదయ్యా. బ్రో మంచిగా మాట్లాడు బ్రో, మంచిగా మాట్లాడుతున్నా. మరి ఇందాక మాట్లాడావు కదా నువ్వు, ఏమేం మాట్లాడావు ఇందాక? పిలుస్తా బ్రో, అతను పిలుస్తాను. ఇందాక మాట్లాడిన అతన్ని పిలుస్తా బుల్లెట్. ఇందాక మాట్లాడింది నువ్వే బ్రో. మేము ఇంకోసారి ఛాలెంజ్ చేయం బ్రో. ఎందుకు బ్రో? వెళ్ళి చదువుకోండి బ్రో, ఓకేనా? మీకు ఒకటి మీద హేట్ స్ప్రెడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఓకే ఓకే బ్రో. సరే బ్రో, బాయ్. ఎత్తనా కొడుకులు బ్రో, ఇవి నాయనలకి ఎన్ని చెప్పినా వినరు, ఊకే తల నొప్పి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటా. ఇంకా ఎవరైనా వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఛాలెంజెస్ మీరు కూడా ఇవ్వాలనుకుంటే ఇన్స్టాలో ఫాలో అవ్వటం మర్చిపోకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.